హాయ్ చిన్నోడు చిన్నమ్మ, వెల్కమ్ టు కృష్ణవేణి ఆలాగ్. ఏమండి, నేను ముందు బోల్డ్ వీడియోస్ చేసేదానండి. అప్పుడు లగేకిలు తక్కువ వచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకునేవారు కాదు. ఇప్పుడైతే బోల్డ్ మంది చూస్తున్నారండి. రోజుకి 200 మంది దాకా చూస్తున్నారు. చూసిన వాళ్ళు ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు భలే ఆనందంగా ఉంటుంది తెలుసండి. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశానో చెప్తాను, వినండి, స్కిప్ చేయకండి ప్లీజ్. మా బాబు చాలా అల్లరి చేస్తాడండి. మా వారు అన్నారు వీడియోస్ పెడదామా వీడియో అన్నారు. ఇంకా అనేసి ఇద్దరం మర్చిపోయి వదిలేసాం. జనవరి 1కి మా అత్తయ్య గారు నాకు ఫోన్ కొని ఇచ్చారండి. ఫోన్ కొట్టడానికి షాప్కి వెళ్ళాం కదండి. ఆ షాప్ ఆయన్నే యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలని కనుక్కుంటే ఆయన చెప్పారు. ఇంక చెప్పిందే ఆలస్యం కదండి. ఇంకా సాయంకాలం ఇంటికి వచ్చేసాను. సాయంకాలం అత్తయ్య గారిని దేవుడి గదిలోకి తీసుకెళ్ళి దుర్గమ్మ ఫోటో వీడియో తీసి ఫస్ట్ గుంట అది అప్లోడ్ చేశాను. నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం అండి. నాకు యూట్యూబ్లో హెల్ప్ చేసిన వాళ్ళు 4 ఉన్నారండి. ఆ 4 ఎవరో పేర్లు చెప్తాను. ఫస్ట్ వన్ గణేష్. వాడు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడతాడండి. నేను ఏ వీడియో తీసినా ఫస్ట్ వాడికి పంపించి ఒరే ఎడిటింగ్ చేసి పంపించరా, సాంగ్ పెట్టరా అంటే వాడు లైవ్లకి అది వెళ్తాడండి. ఎంత పనిలో ఉన్నా సరే నా కోసం కొంచెం టైం తీసుకుని వీడియో ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేసి నాకు పంపించేవాడండి. అలా కొన్ని రోజులు నా యూట్యూబ్ ప్రయాణం కొనసాగింది. ఈలోపు పండగ వచ్చిందండి. పండగ వస్తే అమ్మాళ్ళింటికి వెళ్తాం కదా, వెళ్ళాం. సెకండ్ ఎవరంటే మా అక్క వాళ్ళ అబ్బాయి. ఆడి పేరు హర్ష వినయవర్ధన్ అండి. ఒరే హర్ష, యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను రా, మీ ఫ్రెండ్స్తో చెప్పి సబ్స్క్రైబ్ లైక్స్ చేయించరా ప్లీజ్ రా అని అడిగితే, పిన్ని నువ్వు ఎలా పెడుతున్నావు ఏంటని వాడే నన్ను అడిగి తెలుసుకుని ఆ రోజు నైట్ నా దగ్గరుండి వైట్ స్టూడియో యాప్ ఉంటుంది పిన్ని, అది డౌన్లోడ్ చేస్తాను. అలాగా వైట్ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేశాడండి. కైన్ మాస్టర్ యాప్ వాడే డౌన్లోడ్ చేశాడు. వీడియో స్టాండ్ కూడా వాడే కొన్నాడండి. ఎడిటింగ్ కూడా వాడే నేర్పించాడు. ఇలాగా సెకండ్ వన్ మా హర్షవర్ధన్ నాకు నేర్పించాడు. థర్డ్ వన్ రాజేష్, మా మావయ్య వాళ్ళ అబ్బాయి అండి. తను కూడా పండగకి మా ఇంటికి వచ్చాడు. వాడు యూట్యూబ్లో నాకు లోగో క్రియేట్ చేసి ఇచ్చాడు. నాకు మిగిలిన చిన్న చిన్న డౌట్స్ ఉంటే వాడు క్లారిఫై చేశాడు. ఫోర్త్ వన్ హరీష్, మై ఓన్ బ్రదర్. వాళ్ళు నేర్పించిందంతా ఒక ఎత్తు అయితే నేను ఇప్పుడు ఏదైనా వీడియో తీసి వాడికి పంపించాను అనుకోండి, వాడు దానికి తంబ్లైన్ అది చేసి బాగా మాట్లాడితే ఏం మాట్లాడండి. అదే బాగా మాట్లాడలేదనుకోండి, అక్క నువ్వు సరిగ్గా మాట్లాడని మళ్ళీ ఆ వీడియో వెనక్కి పంపించి అవన్నీ వాడు చేసి పంపిస్తున్నాడండి నాకు. వాళ్ళ ఈ 4 హెల్ప్ చేశారు కదండి. తర్వాత మా మరదల హేమశ్రీ అండి. ఫస్ట్ సబ్స్క్రైబర్ తనే చేయించిందండి దాని ఫ్రెండ్స్తోని. తర్వాత మా విజయక్క, తను వంట చేస్తుంటే అక్క వీడియో తీసి పెడతానంటే సరే అంది. సొంత అక్కలా ఉంటుందండి నా దగ్గర. అక్క లేకపోయినా తనే సొంత అక్కలా కనిపిస్తుందండి. తర్వాత మా వారు వీడియోస్ చేయమన్నారు కదండి. తర్వాత అత్తయ్య గారండి. ఫస్ట్ తనకే చెప్పాలి. ఫోన్ కొనిచ్చారు కదండి. ఫోన్ కొనివ్వడం వల్లే మనం వీడియోస్ చేయగలిగా వాళ్ళు నేర్పించగలిగారు కదా. తర్వాత అమ్మ పొయ్యి చేసింది కదండి. వీళ్ళందరూ సాయం చేశారు కదండి. వాళ్ళు సాయం చేసి మర్చిపోయి ఉండొచ్చు. మనం సాయం పొందాం కదండి, మనం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అందరగా 1000 మంది సబ్స్క్రైబర్లు 4000 వాచ్ అవర్లు కంప్లీట్ చేయించండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.